ఆధునిక పద్ధతుల ద్వారా మన దంతాల్లో ఎలాంటి లోపాలున్నా సరే వాటిని సరి చేసుకుని మనం మెచ్చిన మనకు నచ్చిన నవ్వును సొంతం చేసుకోవడం ఇప్పుడు చిటికెలో పని. మన దగ్గరికి ఎక్కువ మట్టుకు వచ్చే పేషెంట్స్ ఏంటంటే రంగు మారిన పళ్ళు, అంటే ఇది అలవాట్లు బట్టి కావచ్చు, లేదంటే మన రాష్ట్రంలో ఈ ఫ్లోరాసిస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్లోరాసిస్ వల్ల కూడా దంతాల పైన బూడిద రంగులో లేదంటే పసుపచ్చ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఈ లోపాల వల్ల కూడా వారు ఎదురువాడితో నవ్వడానికి కానీ మాట్లాడటానికి కానీ, కొంతమంది ఏంటంటే దంతాల మధ్య సందులే కానీ ఇలాంటి లోపాలు ఉండడం వల్ల ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఎవరితో ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చెయ్యి ఇలా అడ్డు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రెండే కాకుండా మనకి వేరే మన దగ్గరకు వచ్చే లోపాల్లో చూసినట్లయితే కొంతమంది మనకి ఎత్తు పళ్ళతో లేదంటే దంతాలు ఎగురుదిగుడుగా ఉండడం, వంకర పళ్ళతోని, కొంతమందికి ఏంటంటే పుట్టుకతోనే కొన్ని దంతాలు కంజనైట్లీ మిస్సింగ్ అంటాం, అంటే ఉండవు ఆ దంతాలు, కంజనైట్లీ మిస్సింగ్ దంతాలు పళ్ళ మధ్యలో సందులు, వీటితో మా దగ్గరికి వస్తుంటారు. సో అలాంటప్పుడు మనకి ఈ కాస్మెటిక్ లేదంటే ఎస్థెటిక్ డెంటిస్ట్రీతో మనం వాళ్ళని ఆ లోపాలని మనం సరిదిద్దొచ్చు. ఈ స్మైల్ డిజైనింగ్ లో ఎన్నో పరిశోధనల తర్వాత కొన్ని ఎస్థెటిక్ ప్రిన్సిపల్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఎస్థెటిక్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ వారి యొక్క ముఖానికి సూట్ అయ్యేలా వారి చిరునవ్వుని మనం సరిదిద్దుతాం. అంటే మనం కొన్ని కంప్యూటర్లో మనం ముందే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ని స్కాన్ చేసుకొని ఎక్స్రే ద్వారా ఓవర్లాప్ చేసి చికిత్స తర్వాత వాళ్ళు ఎలా కనిపిస్తారో మనం చికిత్సకు ముందే వాళ్ళకి చెప్పగలుగుతాం. సో మనకి ఒకవేళ మీరు అనుకోండి దంతాలు రంగు మారి ఉన్నాయనుకోండి, సో ఆ రంగు మారి ఉన్న దంతాలని మనం లేజర్ బ్లీచింగ్ లేదంటే బ్లీచింగ్ ద్వారా, కొంతమందికి జస్ట్ క్లీనింగ్ పాలిషింగ్ ద్వారా కూడా మనం వాటిని మళ్ళీ తెల్లగా తీసుకురావచ్చు. అదే కానీ దంతాల మధ్య గ్యాప్స్ లేదంటే సందులు ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్స్ ని మనం ఎస్థెటిక్ ఫిల్లింగ్స్ లేదంటే కాస్మెటిక్ ఫిల్లింగ్స్ అంటాం. విజిబుల్ లైట్ టెక్నిక్ వాడుతూ ఈ కాస్మెటిక్ ఫిల్లింగ్స్ చేసినట్టయితే ఒకే సిట్టింగ్ లో మనం ఈ గ్యాప్స్ ని క్లోజ్ చేయొచ్చు. ఇలా వేరే లోపాలతో వచ్చిన వారికి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేస్తాం. అంటే సెరామిక్ లామినేట్ వినియర్స్ లేదంటే వినియర్స్ ఎనామిల్ కోటింగ్స్ చేస్తూ రంగుమారి పళ్ళు ఉన్నాయని కూడా, లేదంటే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్న వంకర టింకర్ పళ్ళు ఉన్నాయని కూడా వీలుగా, అంటే మన చూద్దాలు ఎంత ముఖ్యం. అలాగే చిగురు కూడా నవ్వినప్పుడు చిగురు కంపి కూడా అంతే ముఖ్యం. అంటే కొంతమందికి ఏంటంటే నవ్వినప్పుడు వారి చిగురు బాగా ఎక్కువగా కనిపించి వీటిని నేను గమ్మీ స్మైల్ అంటాం. సో ఎక్కువగా కనిపిస్తుంది, చిగురు ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల కూడా చిగురు ఎక్కువగా కనిపించడంతో పళ్ళు చిన్నగా కనిపించి ఏదో అందవికారంగా కనిపిస్తుంటారు. అదే కొంతమందికి ఏంటంటే చిగురు బాగా నల్లగా, ఎస్పెషల్లీ ఇలా గమ్మీ స్మైల్ ఉన్న వాళ్ళలో కూడా ఈ చిగురు బాగా నల్లగా కనిపిస్తుంటాయి. సో చిగురు నల్లగా కనిపించడం వల్ల కూడా ఇవాళ ఏంటంటే మనం ఎక్కడున్నా కానీ కూడా మన మెలనిన్ పిగ్మెంటేషన్ వల్ల ఈ చిగురు నల్లగా కనిపిస్తాయి. అంటే మనం మేకప్స్ కానీ ఇలా ఉన్న కలర్ కంటే మనం తెల్లగా కనిపించేలా ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ చిగురు మాత్రమే నల్లగా కనిపిస్తుంది. అలాంటి వారికి మనము స్పెషల్ కాస్మెటిక్ గమ్ సర్జరీ, డీపిగ్మెంటేషన్ సర్జరీ అని చేస్తాం. అయితే ఆ నల్లగా కనిపించే చిగురిని మనం మళ్ళీ గులాబీ రంగుకి, నార్మల్ రంగుకు తీసుకురావడానికి వీలుంటుంది. అంటే మనం తెల్లగా మనం దంతాలను చేసుకున్నామని కూడా ఈ చిగురు నల్లగా ఏదో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అలాగే నేను ఇందాక ముందు చెప్పాను గమ్మీ స్మైల్ అని అంటారు. గమ్మీ స్మైల్ అంటే చిగురు ఎక్కువగా కనిపించడం. అలాంటి వారికి ఈ క్రౌన్ లెంథనింగ్ అనే ప్రొసీజర్ చేస్తూ మనం సెరామిక్ లామినేట్ వినియర్స్ వాడినట్టయితే వాటిని మళ్ళీ మనం అందంగా వారి యొక్క చిరునవ్వుని మనం సరిదిద్దొచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే ఒకే పన్నుకి ట్రామా డ్యూ టు ఒక్లూజన్ వల్ల కానీ, లేదంటే ఏదో వేరే కారణాల వల్ల కానీ, పాథాలజీ వల్ల కానీ ఒకటే పన్ను చిగురు పైకి జారి ఉంటుంది, లేదంటే ఒక సైడ్ పన్ను చిగురు పైకి జారి ఉంటుంది, ఒక సైడ్ కిందికి ఉంటుంది. అలాంటి అన్నిటిని మనం ఒక అలైన్మెంట్ కి లేదంటే ఒకే లెవెల్ కి తీసుకురావడానికి వీలుంటుంది ఇప్పట్లో వచ్చిన ఆధునిక కాస్మెటిక్ సర్జరీస్ వల్ల. కొన్ని ఫ్లాప్ సర్జరీస్ లేదంటే గ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్ చేస్తూ, కనెక్టివ్ టిష్యూ గ్రాఫ్ట్స్ అని బోన్ గ్రాఫ్ట్స్ చేస్తూ, కొన్ని స్పెషల్ ఫ్లాప్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఈ గమ్ సర్జరీస్ చేసినట్టయితే, ఈ శస్త్రచికిత్స చిగుర్లకు ఒక శస్త్రచికిత్స చేసినట్టయితే సింగిల్ సిట్టింగ్ లేదంటే 2 సిట్టింగ్స్ లో మనం వాటిని మళ్ళీ అందంగా కనిపించేలా మనం తీసుకురావచ్చు. కొంతమంది కనిపించే ఈ పరిమితిని కూడా తొలగిస్తోంది. కంప్యూటర్ టెక్నాలజీ సాయంతో ముఖాకృతికి తగ్గ నవ్వుల్ని ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు
మాకు ఎలాంటి లోపాలు లేవు దంతాల్లో, కానీ మేము నవ్వినప్పుడు అంత అందంగా కనిపించదు. ఈ దంతాలని లేదంటే చిరునవ్వుని ఏ విధంగా మీరు సరి చేయగలుగుతారా అని అడుగుతారు. అలాంటప్పుడు ఈ స్మైల్ డిజైనింగ్ ఎంతో తోడ్పడుతుంది. అలాంటి వారికి మేము ఫోటోగ్రాఫ్స్ తీసుకుని ఎక్స్రేస్ తీసుకుని వాటిని ఓవర్లాప్ చేసి చూస్తాం, వాటిని చదువుతాం, వాటిని అనాలిసిస్ చేస్తాం. కంప్యూటర్లో మనం ఈ ఫోటోగ్రాఫ్స్ అనాలిసిస్ చేస్తాం. సో చిన్న చిన్న లోపాలు అంటే వారికి మన ఎదురువారికి కనిపించని లోపాలు అంటే మిడ్ లైన్ షిఫ్ట్, అంటే మన ఫేస్ మిడ్ లైన్, ఆ దంతాలు ఒక మిడ్ లైన్ షిఫ్ట్ కావడం, కొద్దిగా షిఫ్ట్ కావడం, లేదంటే ఒక సైడ్ నుండి వేరే సైడ్ సిమెట్రీగా ఉండకపోవడం, ఈ సైడ్ ఆ సైడ్ వేరే సైడ్ బోత్ సైడ్స్ సిమెట్రీ ఉండకపోవడం, లేదంటే ఒక సైడ్ డామినెన్స్, ఒక సైడ్ అంటే ఒకే సైడ్ కొద్దిగా ఎక్కువ కనిపించడం. కొంతమందికి ఏంటంటే మన పంట్లో కూడా మన పంటి యొక్క లెంత్ కి విత్ కి ఒక ప్రపోర్షన్ ఉంటుంది, ఆ ప్రపోర్షన్ ఉండకపోవడం కానీ, లేదంటే మనకు సెంట్రల్ అంటే ముందు కనిపించే పన్ను నెక్స్ట్ పన్ను అది కొద్దిగా ఒక గోల్డెన్ ప్రపోర్షన్ లో తగ్గుతూ పోతుంది, ఆ ప్రపోర్షన్ ఉండకపోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న లోపాలు మనం వాటిని స్మైల్ అనాలిసిస్ లో వాటిని కానీ మనం గుర్తించినట్టయితే వాటికి తగ్గట్టుగా కొన్ని చిన్న మార్పులు చేసేసి వారి యొక్క చిరునవ్వుని మనం అందంగా సరిదిద్దొచ్చు. సో ఇలాంటివి కూడా ఈ స్మైల్ డిజైనింగ్ లో పాసిబిలిటీ ఉంటుంది. నవ్వు సహజ సిద్ధంగా సంక్రమించే ఒక వరం నిజమే. అయితే పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల వరం లాంటి నవ్వు కాస్త శాపంలా పరిణమిస్తే ఇప్పుడు దిగులు చెందాల్సిన పని లేదు. అలాగే నవ్వుకు సంబంధించి ఎలాంటి లోపాలున్నా కూడా ఇప్పుడు పేషుగ్గా వాటిని సరిదిద్దుకుని ముఖవర్చస్సును పెంచే నవ్వుల్ని మన సొంతం చేసుకోవచ్చు. చక్కటి సుఖీభోగుతం. ఈ రోజులలో పిల్లల్లో జలుబు, హోమియోధాలు, ముక్కు నుంచి రక్తం కాని ఎలా అరికట్టాలి, నెగుడు దిగుడు పళ్లను సరిచేయొచ్చా, నీరు